హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ది మానస కుకింగ్ ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ నిమ్మకాయ కందిపప్పు టమాటా అండి. ముందుగా మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ నిమ్మకాయ టమాటా పప్పు. ముందుగా దీనికోసం కందిపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకున్నానండి. ఇక్కడ నేను 200 గ్రామ్స్ కందిపప్పును తీసుకున్నాను. ఇందులోనే 2 టమాటా ముక్కలు, 10 పచ్చిమిర్చి వేసుకున్నాను. నేను కారం వాడట్లేదండి. కందిపప్పుతో చేయడం ద్వారా ఈ పప్పు రుచి అనేది చాలా బాగుంటుంది. ఇందులో ఒక ఉల్లిపాయ ముక్క, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కరివేపాకు, కొన్ని నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్ వచ్చేదాకా పప్పును ఉడికించుకోవాలి. 3 విజిల్ వచ్చాయండి. మూత తీసి చూద్దాం. పప్పు ఉడికిపోయిందండి. ఒకసారి గంటతో కలుపుతూ స్మాష్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకొని మరొక 10 నిమిషాలు పప్పును ఉడికించుకోవాలి. పప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ పప్పు కోసం పోపు రెడీ చేసుకోవాలి. దీనికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి పోపుకు సరిపడా నూనె పోసుకొని నూనె వేడెక్కనివ్వాలి. నూనె వేడైపోయిందండి. ఇందులో ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, ఒక రెబ్బ కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఇందులోనే కొద్దిగా ఇంగువ, కొద్దిగా పసుపు వేసి పోపు రెడీ చేసుకోవాలి. పోపు రెడీ అయిపోయిందండి. ఇందులో ముందుగా ఉడికించుకున్న పప్పును వేసుకొని పోపు మొత్తం కలిసేదాకా కలుపుకోవాలి. ఇలా రెడీ అయిన పప్పుని కొద్దిగా చల్లారనివ్వాలి. పప్పు చల్లారిపోయిందండి. ఇందులో ముందుగానే ఒక నిమ్మకాయ రసాన్ని తీసి పెట్టుకున్నానండి. ఆ నిమ్మకాయ రసం వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే నిమ్మకాయ పప్పు రెడీ. మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.